ఇప్పుడు మనము కంపెనీస్ యాక్ట్ 2013లో సెక్షన్ 96 యాన్యువల్ జనరల్ మీటింగ్స్ గురించి డిస్కస్ చేద్దాము. సబ్సెక్షన్ 1 ఏం చెప్తుంది? ఎవ్రీ కంపెనీ అదర్ దాన్ 1% కంపెనీ, స్టార్టింగ్ చెప్పడమే ఎవ్రీ కంపెనీ అంటే ప్రతి ఒక్క కంపెనీ, ఎక్సెప్షన్ దేనికి? 1% కంపెనీకి మాత్రమే. 1% కంపెనీ కాకుండా ఏ కంపెనీ అయినా సరే షల్ ఇన్ ఈచ్ ఇయర్, ప్రతి సంవత్సరంలో, హోల్డ్ ఇన్ అడిషన్ టు ఎనీ అదర్ మీటింగ్స్, ఎన్ని మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కండక్ట్ చేసుకొనిండి, లేదంటే షేర్ హోల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేసుకొనిండి, లేదా డిబెంచర్ హోల్డర్స్ మీటింగ్ కండక్ట్ చేసుకొనిండి, వీటికి అడిషన్తో ఒక జనరల్ మీటింగ్ని యాన్యువల్ జనరల్ మీటింగ్గా కండక్ట్ చేయాలంట. ప్రతి సంవత్సరము ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్ ఖచ్చితంగా చేయాల్సిందే. ఇక్కడ షెల్ అన్నాడు, సో షెల్ అన్నాడు కాబట్టి ప్రతి ఒక్క సంవత్సరంలో ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అండ్ ఇంకేం చెప్పాడు? షల్ స్పెసిఫై ద మీటింగ్ యాజ్ సచ్ ఇన్ ద నోటీస్ కాలింగ్ ఇట్. నోటీసెస్ ఏదైతే పంపిస్తామో యాన్యువల్ జనరల్ మీటింగ్ పిలవడానికి, అది సెక్షన్ 101లో చెప్తాము. ఆ నోటీస్లో స్పెసిఫై చేయాలి, ఇలా యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేస్తున్నాము అని చెప్పి. అండ్ నాట్ మోర్ దాన్ 15 months షల్ ఎలాప్స్ బిట్వీన్ ద డేట్ ఆఫ్ వన్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఆఫ్ ఎ కంపెనీ అండ్ దట్ ఆఫ్ ద నెక్స్ట్. ఒక యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగిన దగ్గర నుంచి నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్కి 15 months కంటే ఎక్కువ గ్యాప్ ఉండకూడదంట. అంటే ఒక ఏజిఎం అన్నది 1st August 2015లో కండక్ట్ చేసాం అనుకుందాం. అంటే నెక్స్ట్ ఏజిఎం ఈ 15 months లోపే ఉండాలి. అది ఎప్పటికి వస్తుంది అంటే November 1st 2016 లోపు ఇంకొక ఏజిఎం అన్నది కండక్ట్ చేయాలి. అంటే ఈ ఏజిఎం దగ్గర నుంచి, కండక్ట్ చేసిన ఏజిఎం దగ్గర నుంచి నెక్స్ట్ ఏజిఎంకి 15 months లోపు ఏజిఎం అన్నది కండక్ట్ చేయాలి. నెక్స్ట్, ప్రొవైడెడ్ దట్ ఇన్ కేస్ ఆఫ్ ఎ ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్, ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అయితే ఏంటి? ఇట్ షాల్ బి హెల్డ్ విత్ ఇన్ ఎ పీరియడ్ ఆఫ్ 9 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఆఫ్ ద కంపెనీ. అంటే ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో దాని తర్వాత 9 months లోపు ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అన్నది జరిగిపోవాలి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మనం కంపెనీ ఇన్కార్పొరేట్ అయ్యింది 30th August 2014 అనుకుందాం. దీనికి ఫినాన్షియల్ ఇయర్ ఏది? 31/3/2015 లాస్ట్ డే ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్, డేట్ ఆఫ్ క్లోజింగ్. దీని దగ్గర నుంచి 9 months లోపు అంటే 31/12/2015 లోపు ఫస్ట్ ఏజిఎం అన్నది జరగాలి. అది ఎప్పుడైనా సరే ఫస్ట్ ఏజిఎం అన్నది కండక్ట్ చేయాలి. నెక్స్ట్ ఏం చెప్పాడు? అండ్ ఇన్ ఎనీ అదర్ కేస్, ఫస్ట్ ఏజిఎం కాకుండా ఇంకా ఏ కేస్ అయినా సరే 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ఫినాన్షియల్ ఇయర్కి ఒక ఏజిఎం అన్నది జరగాలంట. అంటే ఇక్కడ ఫస్ట్ ఏజిఎం అన్నది అయిపోయింది. సెకండ్ ఏజిఎం ఎప్పుడు జరగాలి? సెకండ్ ఏజిఎంకి ఫినాన్షియల్ ఇయర్ డేట్ ఎప్పుడు వస్తుంది? 31/3/2016 వస్తుంది. అంటే 6 months, 30 September 2016 లోపు సెకండ్ ఏజిఎం అన్నది కండక్ట్ చేయాలి. మళ్ళీ దీనికి రిజిస్టర్ ద్వారా కొన్ని ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి, అది మళ్ళీ చూద్దాము. అర్థమైందండి? సో 6 months ఇన్ ఎనీ అదర్ కేస్, 9 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ద ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఫస్ట్ ఏజిఎం అన్నది జరగాలి. నెక్స్ట్, ప్రొవైడెడ్ ఫర్దర్ దట్
ఇఫ్ ఎ కంపెనీ హోల్డ్స్ ఇట్స్ ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ యాజ్ అఫోర్సెడ్, చెప్పిన విధంగా 9 months లోపు ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అన్నది కండక్ట్ చేసినట్టయితే ఇట్ షెల్ నాట్ బి నెసరీ ఫర్ ద కంపెనీ టు హోల్డ్ ఎనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇట్స్ ఇన్కార్పొరేషన్. ఇన్కార్పొరేషన్ అయిన ఇయర్లో యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయాల్సిన పని లేదంట. ఎప్పుడు ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ని పైన చెప్పిన విధంగా 9 months లోపు కండక్ట్ చేస్తే, ఎప్పటి నుంచి 9 months, డేట్ ఆఫ్ క్లోజింగ్ ఫస్ట్ ఫినాన్షియల్ ఇయర్ దగ్గర నుంచి 9 months లోపు ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేస్తే డేట్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్లో ఇంకో యాన్యువల్ జనరల్ మీటింగ్ పెట్టుకోవాల్సిన పని లేదు. నెక్స్ట్, ప్రొవైడెడ్ ఆల్సో దట్ రిజిస్టర్ అప్పుడే చెప్పిన విధంగా రిజిస్టర్ స్పెషల్ ప్రొవిజన్ ఒకటి ఇవ్వచ్చు అనమాట. అదేంటి, ఏదైనా స్పెషల్ రీజన్ ఉంటే హీ కెన్ ఎక్స్టెండ్ ద టైమ్ విత్ ఇన్ విచ్ ఎనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ అదర్ దాన్ ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్, అంటే ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్కి ఈ ప్రొవిజన్ అప్లికబుల్ అవ్వదు. సెకండ్ యాన్యువల్ జనరల్ మీటింగ్కి ఇవ్వచ్చు, థర్డ్ యాన్యువల్ జనరల్ మీటింగ్కి ఇవ్వచ్చు, అంతే తప్పితే ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్కి ఎలాంటి ప్రొవిజన్ లేదు. షల్ బీ హెల్డ్ బై ఎ పీరియడ్ నాట్ ఎక్సీడింగ్ 3 months, అంటే ఏదన్నా స్పెషల్ రీజన్ రిజిస్టర్కి తెలిసిందనుకోండి, ఇలాగ మీరు యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేయలేకపోతున్నారు 30th September 2016 లోపు, అంటే రిజిస్టర్ 3 months టైం ఇవ్వచ్చు మీకు. అంటే 31st December 2016 లోపు ఏజిఎం కండక్ట్ చేస్తానికి రిజిస్టర్ ఒకవేళ స్పెషల్ నోటీస్ ఏమన్నా ఇచ్చారు అంటే అప్పుడు కండక్ట్ చేసుకోవచ్చు. అప్పుడు కూడా ఏదన్నా మామూలు రీజన్స్ చెప్తే ఒప్పుకోరు, అది స్పెషల్ రీజన్ అయి ఉండాలి. అర్థమైందా అండి? నెక్స్ట్, ఎప్పుడు జరగాలి యాన్యువల్ జనరల్ మీటింగ్ అన్నది? ఎవ్రీ యాన్యువల్ జనరల్ మీటింగ్ షెల్ బీ కాల్డ్ డ్యూరింగ్ బిజినెస్ హవర్స్లో మాత్రమే ఏజిఎం అన్నది కండక్ట్ చేయాలి. అది ఇప్పుడు టైమింగ్స్ 9 AM నుంచి 6 PM వరకు. లేదు మేము రాత్రి 11 గంటలకి యాన్యువల్ జనరల్ మీటింగ్ కండక్ట్ చేస్తామంటే అది ఇన్వాలిడ్ అవుతుంది. ఓన్లీ బిజినెస్ హవర్స్, అది 9 to 6 మధ్యలోనే యాన్యువల్ జనరల్ మీటింగ్ జరగాలి. నెక్స్ట్, ఆన్ ఎనీ డే దట్ ఈజ్ నాట్ ఎ నేషనల్ హాలిడే, ఏ రోజైనా జరగచ్చు, అది నేషనల్ హాలిడే అయి ఉండకూడదు. నేషనల్ హాలిడే అంటే ఏంటి? నేషనల్ హాలిడే అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే నేషనల్ హాలిడేగా డిక్లేర్ చేస్తుందో అదంతా నేషనల్ హాలిడే. ఇప్పుడు October 2 గాంధీ జయంతి నేషనల్ హాలిడేనా అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తే నేషనల్ హాలిడే అవుతుంది. అర్థమైందా అండి? ఇప్పుడు November 1 ఉంది, ఆంధ్రప్రదేశ్ ఫార్మేషన్ డే, అది నేషనల్ హాలిడేనా? అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేస్తేనే నేషనల్ హాలిడే, లేదంటే ఆ రోజు కూడా మీటింగ్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్, అండ్ షెల్ బీ హెల్డ్ ఎయిదర్ అట్ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో కంపెనీది అక్కడైనా జరగచ్చు, లేదంటే అట్ సమ్ అదర్ ప్లేస్ విత్ ఇన్ ద సిటీ, టౌన్ ఆర్ విలేజ్ ఇన్ విచ్ ద రిజిస్టర్ ఆఫీస్ ఆఫ్ ద కంపెనీ ఈజ్ సిచ్యుయేటెడ్. ఏమన్నాడు? రిజిస్టర్డ్ ఆఫీస్ ఎక్కడుందో అక్కడ మీటింగ్ జరగచ్చు, లేదంటే ఏ ఊరిలో అయితే రిజిస్టర్డ్ ఆఫీస్ ఉందో, సిటీ కానీ టౌన్ కానీ విలేజ్ కానీ ఏదైతే అది, ఆ ఊరిలో ఏ ప్లేస్లో అయినా, మైట్ బీ ఇన్ ఏ హోటల్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ సపోజ్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అన్నది ఫస్ట్ May 2015 ఫస్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ జరిగింది అనుకుందాము. నెక్స్ట్ ఏజిఎం ఎప్పటిలోగా ఉండాలి? దీనికి 15 months, 1st August 2016 లోపు నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ అన్నది జరగాలి.
మీకు ఇక్కడ ఇంకో ప్రొవిజన్ కూడా ఉంది. అదర్ దాన్ ఫస్ట్ AGM అయితే ఫ్రమ్ ద డేట్ ఆఫ్ క్లోజింగ్ ఆఫ్ ద ఫినాన్షియల్ ఇయర్, ఇక్కడ ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 31/3/2016 ఫినాన్షియల్ ఇయర్ క్లోజ్ అవుతుంది. దీనికి ఉన్న ప్రొవిజన్ ఏంటి? 6 months లోపు యాన్యువల్ జనరల్ మీటింగ్ అన్నది కండక్ట్ చేయాలి. అంటే 30 September 2016 లోపు మీటింగ్ అన్నది కండక్ట్ చేయాలి. లేదు, నేను మీటింగ్ని 1 September 2016 కండక్ట్ చేస్తాను అంటే ఆ మీటింగ్ ఇన్వాలిడ్. ఎందుకంటే మీకు ఈ ప్రొవిజన్కి రిజిస్ట్రార్ దగ్గర నుంచి ఏదైనా స్పెషల్ రిక్వెస్ట్ ద్వారా 3 months పెంచుకోవచ్చు, కానీ ఈ 15 months అన్నదాన్ని ఇన్వాలిడ్ చేయకూడదు. సో ఈ 15 months లోపే మీటింగ్ అన్నది జరగాలి. అర్థమైందా అండి?